హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని టార్గెట్ తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వీడియోలను డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటివరకు 170 ప్రశ్నల పైగా డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో కేవలం 10 ప్రశ్నలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 171వ ప్రశ్న చూడండి. ఎకో టూరిజం డెవలప్మెంట్లో భాగంగా దేశంలో మొదటిసారిగా నైట్ సఫారీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎకో టూరిజం డెవలప్మెంట్లో భాగంగా మన భారతదేశంలోనే మొదటిసారిగా నైట్ సఫారీని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్లో ఉన్నటువంటి నైట్ సఫారీని ఆదర్శంగా తీసుకొని ఉత్తరప్రదేశ్లో దీనిని ఏర్పాటు చేయబోతున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈ యొక్క నైట్ సఫారీ కోసం 1500 కోట్ల రూపాయలను వెచ్చించడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి లక్నోలోని క్రొకైల్ ఫారెస్ట్లో ఈ యొక్క నైట్ సఫారీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా ఏర్పాటు చేసినటువంటి నైట్ సఫారీ 2026లో అందుబాటులోకి రాబోతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అని మన భారతదేశంలోనే మొదటిసారిగా నైట్ సఫారీని ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్నటువంటి క్రొకైల్ ఫారెస్ట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, ఇటీవల ఏ వ్యక్తికి సంగీత కళానిధి అవార్డు 2025ని ప్రదానం చేశారని అడుగుతున్నారండి. సంగీతంలో ఈ యొక్క అవార్డు అనేది బహుకరం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 2025 సంవత్సరానికి సంబంధించి సంగీత కళానిధి అవార్డు అనేది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వయోలిన్ ప్లేయర్ అయినటువంటి ఆర్కే శ్రీరామ్ కుమార్ గారికి ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. సంగీత కళానిధి అవార్డు 2025 గ్రహీత ఎవరు అంటే ఆర్కే శ్రీరామ్ కుమార్. ఇతని రాష్ట్రం వచ్చేసి కర్ణాటక. ఇతడు వయోలిన్ ప్లేయర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో భారతదేశం ఏ దేశంతో ఇటీవల ఎంఓయూను కుదుర్చుకుందని అడుగుతున్నారండి. నీరు ఒకటి, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, ఈ మూడింటిలో ఈ యొక్క 3 రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయాలని భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో నేపాల్ దేశంతో ఒక ఎంఓయూనైతే కుదుర్చుకోవడం జరిగింది. ఇక మరొక ప్రశ్న అండి, 174వ ప్రశ్న, దేశంలోనే మొట్టమొదటి బయోపాలిమర్ ప్లాంట్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారని ఎగ్జామ్లో అడగవచ్చు. కాబట్టి మన భారతదేశంలోనే మొట్టమొదటి బయోపాలిమర్ ప్లాంట్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లిఖింపూర్ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యొక్క అంశం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలోనే మొట్టమొదటి బయోపాలిమర్ ప్లాంట్ని ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారు. అదే ఉత్తరప్రదేశ్లో ఇందాక మనం డిస్కస్ చేసాం, దేశంలోనే మొదటిసారిగా నైట్ సఫారీని కూడా అదే రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఈ యొక్క 2 అంశాలపైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. దేశంలో మొదటి నైట్ సఫారీ పార్క్ అంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోండి. దేశంలో మొట్టమొదటి బయోపాలిమర్ ప్లాంట్ అంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 175వ ప్రశ్న, ఇటీవల సారా తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏ దేశానికి వైద్యం, ఔషధాలు, ఇతర ఆహార సామగ్రిని భారత్ అందించడం జరిగిందని అడుగుతారండి. ఇటీవల కాలంలో హోండూరస్ అనేటువంటి దేశంలో సారా తుఫాన్ వలన చాలా వరకు నష్టం అనేది రావడం జరిగింది. అలాంటి నష్టపోయినటువంటి హోండూరస్ దేశానికి ఒక ఆప్త దేశంగా భారత్ సహాయాన్ని అందించింది. ఆ యొక్క సహాయంలో భాగంగా వైద్యం, ఔషధాలు, ఇతర ఆహార సామగ్రిని హోండూరస్ దేశానికి అందించి వారిని ఆదుకోవడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చండి, సారా తుఫాన్ అనేది ఏ దేశంలో సంభవించిందని కూడా అడగవచ్చు. కాబట్టి హోండూరస్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 176వ ప్రశ్న, ఇటీవల మొదటి G20 ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం 2025 ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. మొట్టమొదటి G20 ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అనేది 2025 ఫిబ్రవరి 18 నుంచి 21 మధ్యలో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించారు. అలాంటి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం వచ్చేసి దక్షిణాఫ్రికా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. దక్షిణాఫ్రికా దేశంలో 2025 ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు మొదటి G20 ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని
నిర్వహించడం జరిగింది. ఇక మరొక ప్రశ్న అండి, 177వ ప్రశ్న చూడండి. ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి జంతు ఆధారిత వైల్డ్ లైఫ్ బయో బ్యాంక్‌ని ఎక్కడ ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో మొట్టమొదటి జంతు ఆధారిత వైల్డ్ లైఫ్ బయో బ్యాంక్‌ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి డార్జిలింగ్‌లో అండి. చాలా చాలా ఇంపార్టెంట్. కోల్కతాలో ఉన్నటువంటి డార్జిలింగ్‌లోని పద్మజా నాయుడు హిమాలయన్ జూ పార్క్‌లో ఏర్పాటు చేశారండి. కాబట్టి గుర్తుంచుకోండి, భారతదేశంలోనే మొట్టమొదటి జంతు ఆధారిత వైల్డ్ లైఫ్ బ్యాంకుని ఏ రాష్ట్రం అంటే మాత్రం పశ్చిమ బెంగాల్ అని గుర్తుంచుకోండి. పశ్చిమ బెంగాల్‌లో ఎక్కడంటే మాత్రం కోల్కతాలో ఉన్నటువంటి కోల్కతా దగ్గరలో ఉన్నటువంటి డార్జిలింగ్‌లో ఈ యొక్క పద్మజా నాయుడు హిమాలయన్ జూ పార్కులో ఏర్పాటు చేశారనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 178వ ప్రశ్న చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి మౌంట్ డూకాస్ అనేటువంటి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉందని అడుగుతున్నారండి. ఇటీవల కాలంలో మౌంట్ డూకాస్ అనేటువంటి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో వార్తల్లో నిలిచింది. అలాంటి అగ్నిపర్వతం అనేది ఇండోనేషియా దేశంలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక 179వ ప్రశ్న చూడండి. ఇటీవల ఎర్త్‌క్వేక్ స్వార్మ్ అంటే భూకంప సమూహం వల్ల ఏ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిందని అడగవచ్చు. కాబట్టి భూకంప సమూహం వలన ఇటీవల గ్రీస్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ముఖ్యంగా గ్రీస్ దేశంలో ఉన్నటువంటి శాంటోరిన్ అదేవిధంగా అమోర్గస్ అనేటువంటి ప్రాంతాలలో ఎమర్జెన్సీ విధించారు. కాబట్టి ఒకవేళ దేశం అంటే మాత్రం గ్రీస్ గుర్తుంచుకోండి. అదేవిధంగా దేశంలో ప్రాంతాలు అడిగితే మాత్రం శాంటోరిన్ అదేవిధంగా అమోర్గస్ అండి. ఈ రెండు ప్రాంతాలలో భూకంప సమూహం వలన ఎమర్జెన్సీని విధించారనే అంశం అండి. ఇక ఈరోజు చివరి ప్రశ్న అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ దేశంలో ప్రారంభించారని అడుగుతున్నారండి. మారిషస్ దేశం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మారిషస్ దేశంలో ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ని అయితే ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు 180 ప్రశ్నల వరకు డిస్కస్ చేసాం. మరొక 20 ప్రశ్నలని మీ ముందుకు తీసుకొచ్చినట్లయితే మనం అనుకున్నటువంటి టార్గెట్ 200 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ కాబోతున్నాయి. వాటికి సంబంధించిన పీడిఎఫ్లను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మరికొన్ని ప్రశ్నలను అప్లోడ్ చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ.